ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? అండ్ ముఖ్యంగా మీరు కూడా ఒక రాజకీయ నాయకు నేపథ్యం ఉంది, మంచి పరుగుల కుటుంబం ఇద్దరిది, నేను కాదని చెప్పట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు వీక్షకులకి? ఇప్పుడు ఏంటి సార్, మీరు కూడా పోరాటం చేయాలన్నా, లేకపోతే ఈ పోరాటం కోర్టుకెళ్ళి ఈ పోరాటాన్ని ఆపేసుకుందాం అన్న ఒక ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఇదే పోరాటం నేను కంటిన్యూ చేస్తాను, ఒక పక్కన 65 ఏజ్ అయిపోయింది, ఇబ్బంది పడుతున్నాను, ఈ మాటలు పడలేక వచ్చానని చెప్తూనే మీరు కూడా వచ్చి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఏంటి దీనికి ముగింపు? ఇప్పుడు దీంట్లో ఏంటంటే ముగింపు ఉందా? ఒక 5 నిమిషాలు ఒక నైజం బయట పెట్టాక నేనేం చేయాలనేది అడగని చెప్తాను. మీరే చెప్పండి ఫైనల్గా. ఇంకా ఇప్పుడు ఇది వదిలేయండి, అయిపోయింది ఈ సబ్జెక్ట్ మాట్లాడేది అయిపోయింది. మరి మీడియాకి వెళ్తుంటే నేను నా వెనకాల కార్లు వేసి వెనకాల పడతాను. మీడియాకి కూర్చుంటే లోపలికి వచ్చేసి నన్ను ఏదో నేను బాధ చెప్పుకోండి అంటే చెప్పనీయకుండా నా మీద ఎగబడిపోయి ముగ్గురు మాట్లాడి అక్కడ నా ఇప్పుడు వచ్చాడు కదా సపోర్టర్, నన్ను చేయబట్టు తీసుకొచ్చాడా ఆ రౌడీ అంట, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి, ఆయన అరెస్ట్ చేయండి, డ్యామ్ డూమ్ అని మీ ఎదురుగా, మీడియా ఎదురుగా ఏదో సొంత ఇంట్లోకి వచ్చినట్టు నువ్వు ప్రైవసీ జరుగుతుంది, మీడియా ఇంటర్వ్యూ జరుగుతుంది అంటే ఇది అంతకన్నా ప్రైవసీ ప్లేస్ ఏముంది? దాంట్లో వితౌట్ పర్మిషన్ లోపలికి వచ్చేసి గౌతమి వాళ్ళు రౌడీలు వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళు లోపలికి ఎందుకు వచ్చారు, నాకు నా డ్రైవర్ నేను నా చేయబట్టుకొచ్చేవాడిని, కేకలేసిందో లేదు తీన మీడియా ఆమె కేకలెత్తి వేసింది, కూర్చొని నాకేమో నేను చిన్న మాట మాట్లాడుతుంటే ముగ్గురు ఏగబడిపోతున్నారు, నేనేం చేయాలి లేచి వచ్చేసాడు. అది తప్పంట. రావచ్చు కదా ధర్మ మహేష్ కూడా వచ్చి పోరాటం చేయొచ్చు కదా, పారిపోయిన ధర్మ మహేష్ తండ్రి ఏంటి పారిపోవటం? నా ఇంటర్వ్యూలో నువ్వెవరు రావటానికి? నువ్వు చెప్తుంటే 200 ఇంటర్వ్యూలు మేము ఎవరిని వచ్చావా, డిస్టర్బ్ చేసావా, మిమ్మల్ని ఏమైనా అన్నావా? తప్పలేనప్పుడు మీ కొడుకు కూడా వచ్చి పోరాడొచ్చు కదా మీ పక్కన ఉండి. ఎన్ని తర్వాత సార్ కూతురికి తోడుగా తల్లి తండ్రి వచ్చారు, ఒక అమ్మాయి కాబట్టి మరి తండ్రిగా మీ అబ్బాయి రావచ్చు కదా. అది నీ ఇంటర్వ్యూ కాదు, నేను నా చెప్పట్లేదు సార్, నీ ఇంటర్వ్యూ అయితే నువ్వు మాట్లాడుకో. నా ఇంటర్వ్యూలోకి వచ్చి నువ్వు దూరిపోయి నన్ను ఆపేమంటే నన్ను ఏ ఛానల్కి వచ్చారు? వచ్చారు, ఓకే. ఇప్పుడు రావాలి కదా మరి మీకు నావిగేషన్ లేకపోతే మీ ఫోన్ ట్యాప్ చేస్తే రాలేదే మరి ఇంకా ఈ ఛానల్కి? బాబు నువ్వు దమ్ముగాలాడు. దమ్ము ఇక్కడ అవునండి, వాళ్ళు దమ్ము లేరండి. ఎందుకు ఎలా చేస్తున్నావు నువ్వు? లోపల ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ దొరుకుతుంది, డోర్ దోసుకుని 10 మంది వచ్చి ఊరుకుంటారు, మీరు ఊరుకుంటారు? అక్కడ ఊరుకున్నారు. అసలు ముందు డోర్ టచ్ చేయమని చెప్పండి. టీవీలో నన్ను పర్సనల్గా ఇట్లా మీ క్లాన్ చేస్తున్నారు, గబగబా డోర్ దోసుకుని టప్పటప్ప లోపలికి వచ్చేయచ్చా? కొన్ని పర్మిషన్ తీసుకోవాలి కదా. నేనే రహస్యాలు చెప్పుకుంటానో ఏ పర్సనల్ చెప్పుకుంటానో దాంట్లో నన్ను చెప్పుకొనేయాలి కదా. నువ్వు 200 ఇంటర్వ్యూలు చేసావు, నీకేమన్నా అడ్డుకున్నావా? నువ్వు తిట్టావు, అడ్డుకున్నావా? నేనేదో వచ్చి ఏదో చెప్పుకుంటున్నా బాధ, మీకు నన్ను డిస్టర్బ్ చేస్తేట ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తే మీరే అడుగుతారు, నేనేం చెప్పను. అలా చేశారు. సరే అది వదిలేండి. కార్లు వేసుకుని వెనకాల పడుతున్నారు. నేను టీవీ ఏదో నిన్న కూర్చున్నా, కార్లు వేసుకొచ్చి పైకి రాబోయారు, అక్కడ లాగా ఆ టీవీలో చేసినట్టు ఇక్కడ చేయబోయారు. వాళ్ళు ఎలా చేయలే, కారులో కిందే కూర్చున్నారు. మిమ్మల్ని అటాక్ చేశారా దిగిన తర్వాత? చేయలే అటాక్, అది కాదు, వాళ్ళ పిచ్చోడు కాదు. నన్ను దోషి కొడితే ఏమవుతుంది వాళ్ళకి? అక్కడ నేను చెప్పేదాన్ని డిస్టర్బ్ చేసి ఆపేయాలి. మీడియాలో నన్ను చెప్పనేకూడదు, నన్ను నా వాయిస్ రాకూడదు మీడియాలో. పొద్దునుంచి వార్నింగ్లు, ఎవరెవరో ఫోన్ చేసి నువ్వు మీ మీడియాకు వస్తున్నా అని తెలిసిపోయింది అలాగే. నాకెవరు ఫోన్ చేయలేదు, చెప్పేదేనండి సార్. నా ఫోన్ చేసి అయ్యిందేదో అయిపోయింది అని ఒక 20 మంది కాంప్రమైజ్ మాట్లాడుకుందామని చెప్పి పిలిచారు పెద్దలు. ఆ ఫ్యామిలీలోంచి ఒక మెంబర్ కూడా. వాళ్ళు అది అడిగారు, ఏదో సెటిల్ చేసేద్దామండి, దీన్ని ఎలాగేట్ చేయొద్దు అని చెప్పారు. వాళ్ళు చెప్పారు మీడియాకి వెళ్ళమాకండి అని. బాబు మీ అమ్మాయికి చెప్పుకోండి, రాత్రి 12ంటికి పెద్ద మనుషులు ఇంట్లో కూర్చున్నాం, పెద్ద మనుషులు 3 రోజులు సిట్టింగ్ వేశారు, మాట్లాడుకుని 12ంటికి లేచారు, ఇంకా సిట్టింగ్ అవ్వలేదు. పొద్దున్నే మా అబ్బాయిని తీసుకెళ్ళి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. పొద్దున్నే మాట్లాడుతున్నాం కదా, ఏం జరిగేదా ఆగాలి కదా, 2 రోజులే 3 రోజులే కదా. తీసుకెళ్ళి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు, పెట్టి ఆయన టార్చర్ చేశారు. థర్డ్ డిగ్రీ కాదు, మాటలతో ఆస్తి ఏమిస్తావు, నువ్వు ఎంత ఇస్తావు, నువ్వు అది ఇస్తావు, ఇది. నాకేంటి, నా కొడుకు నేను అదే జిస్మత్ పిల్లవాడికి ఇద్దామంటే మా అబ్బాయి, నేను కష్టపడి చాకరీ చేసి పిల్లవాడికి ఇచ్చే కర్మ నాకు లేదు, ఆడికి ఇచ్చే కర్మ లేదంట, కొడుకు ఇచ్చే కర్మ లేదంట. వీడేమో ఇద్దామంటాడు.
ఆయనేమో నాకు ఆ కర్మ లేదంటుంది, ఓకే. ఆయనేమో నాకు 10 కోట్లు ఇమ్మంటాడు, ఇంకోటి ఏదో చెప్తారు. ఎవిడెన్స్లు తీయండి బాబు. ఫైనల్ గా ఏం చెప్తారు ఒక్క మాటలో క్లియర్ గా చెప్పేసేయండి, క్లోజ్ చేసేద్దాం, వైండ్ అప్ చేసేద్దాం. మీ సలహా ఏంటో చెప్పండి. నా సలహా నేనేం చెప్పాను సార్, నిన్న క్లియర్ గా వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, అతను ఏం చేయాలనుకుంటున్నారో పెద్ద మనుషుల సమక్షంలో కూర్చోవడానికి మేము రెడీ. మా మావయ్యని ఫేస్ చేసే ఉద్దేశం అంటే వేరే విధంగా బ్యాడ్గా మాట్లాడలేదు. మీరు క్లియర్గా ఇంటర్వ్యూ చూసే ఉంటారు. మా మావయ్యని తప్పుగా మేము మాట్లాడలేదు. మా మావయ్య కూర్చొని మాట్లాడుకుందామమ్మా, ఇది 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 మంచి చెడు వెళ్ళిపోదామంటే అసలు క్లోజ్ చేసేసుకుందామండి, ఎందుకు మాకు అవసరం లేదు కదా, మాకు ఏం పని స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ లేకపోతే ఛానల్స్ చుట్టూ తిరగాలని నాకేమన్నా కోరిక, ఈ బిజినెస్లో వదిలిపెట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. ఆయన పని మా మావయ్య పని మా మావయ్య చేసుకుంటాడు, ధర్మ పని ధర్మ చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటాను. ఇంకా ఇది ఎన్ని తిరగాలని మాకేం పని, అసలుకి మాకేం పని, రోడ్డుని ఈడ్చుకోవాలి మా బతుకులని మాకు కూడా ఎందుకు ఉంటుంది అనేది తన వర్షం. ఎవరిది? మీ కోడలది. మీరేం చెప్తారు పెద్ద మనిషిగా? మీరు కూర్చోడానికి ఆయమ్మతో ఎదురుగా కూర్చొని మీరు ఎదురుగా కూర్చోపోయినా పక్కన కూర్చొని తను చెప్పే వర్షం విని లేకపోతే మీరు చెప్పే వర్షం తను వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా చెప్పండి? ఇక్కడ 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 ఏదో డిమాండ్లు కమాండ్లు కాదు సార్. మీ ఫ్యామిలీలకు ఇబ్బంది వచ్చినప్పుడు సపరేట్ అయ్యేటప్పుడు కూడా మర్యాదపూర్వకంగా సపరేట్ అవ్వమని అందరూ కోరుకుంటున్నారు. మీడియా అయినా పోలీసులు అయినా మీ వెల్ విషెస్ అయినా. రేపు పొద్దున ఒకళ్ళు చూసుకున్నా కానీ పద్ధతిగా ఉంటుందని. అది అదే ఇప్పుడు తను చెప్పిన వర్షం అది సార్. మీరేం చెప్పాలనుకుంటున్నారు అది చెప్పండి అంటున్నాను. వీళ్ళు పోటాడుకోవటానికి మోరల్గా వాళ్ళు చాలా నేరస్తులు. ఓకే. పెద్దాళ్ళ దగ్గర కమిట్ అయ్యి మేము లవర్స్ అని చెప్పి మమ్మల్ని నమ్మించి పెళ్లి చేసుకున్నారు. అయిపోయింది సార్, ఇంకా అయిపోయింది సార్. వినండి సార్, అయిపోయింది సార్. ఇంక ఎన్ని గతం వదిలేయండి సార్. మీరు మీ ఊర్లో అయినా లేకపోతే హైదరాబాద్లో అయినా కానీ మీ తరపున ఒక నలుగురు, మీ అన్నలో మీ లేకపోతే మీకున్న ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో మాజీ వాళ్ళు ఎవరైనా మీ నలుగురు కూర్చొని లేకపోతే వాళ్ళ నలుగురు కూర్చొని ఇది ఇది అమ్మా మేము ఇది చేస్తాం, మీరు ఒక మాట అన్నారు, బాబుకి ఏం కావాలో లైఫ్లో ది బెస్ట్ నేను చేస్తాను అన్నారు. నేను ఇది మాత్రమే చేయగలను చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటే క్లోజ్, లేకపోతే నాకు కూడా ఏదైనా చేయండి అంటే ఇది చెప్తున్నాను సార్. ఇప్పుడు ఎవరి ఇష్టం, మా ఇష్టం కాదు, ఆయన ఇష్టం కాదు, వాళ్ళ ఇష్టం కాదు, ఇది కంప్లీట్ గా మీ ఇష్టం, మీ అబ్బాయి ఇష్టం, ఆ అమ్మాయి ఇష్టం, వాళ్ళ నాన్న ఇష్టం, మీకు సంబంధించింది కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో పెద్ద మనుషులు ఉంటాకి ఎవరు రారు. ఒక ఎమ్మెల్సీ అసలు ఎవరి విషయాలు మేము వెళ్ళి అడిగితే హెల్ప్ చేయమని నేను ఫ్యామిలీ విషయాలు ఇంటర్ఫీర్ అవను. సినిమా ప్రపోజ్లో సినిమా అయితే నా దగ్గర రండి, లేదా రామాఖండ్ అని చెప్పాడు ఒక ఆయన, పేరు వద్దు. ఒక ఎమ్మెల్సీ పేరు వద్దు, నేను ఆయన పేరు చెప్పారు చెప్పి వినండి సార్. వాళ్ళిద్దరు కూర్చుని 3 సిట్టింగ్లు వేశారు. 3 సిట్టింగ్లు వేసి ఎంతసేపు కూర్చున్నాము అంతసేపు రికార్డింగ్ నొక్కింది వాళ్ళని. రికార్డింగ్ చేసి పెద్ద మనుషులు రికార్డింగ్ చేసి మళ్ళీ టీవీకి వచ్చి పెద్ద మనుషుల పేర్లు చెప్పి వాళ్ళని సార్ ఒకటి సార్ వినండి సార్. ఏ పెద్ద మనిషి వస్తాడండి? చెప్తాను సార్. అరే ఏ పెద్ద మనిషి వస్తాడు నీకు? పెద్ద మనుషులు నెరుపులు చెప్తే ఇవాళ రేపు రికార్డింగ్లకి అదిరిపోయేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఎవడి వర్షం వాడు ఏం మాట్లాడుకుంటున్నాడో వాడు మాట్లాడేస్తున్నాడు. ఎందుకంటే అవతల వాడు ఏం తప్పు మాట్లాడలేదు కదా, లేదు కదా, మరి ఏముంది సార్? రికార్డ్ చేసుకుని ఏం చేసుకుంటారు? ఇప్పుడు మన ఇద్దరం వింటే మన ఇద్దరం ఒకళ్ళ మాట అది కందిపొల్ల పుల్ల, మన ఇద్దరు మాట వింటే కందిపొల్ల పెద్ద మనిషి, మన ఇద్దరం వినకపోతే సుప్రీంకోర్టు జడ్జిని సరదాగా వచ్చి ఇక్కడ కూర్చుంటే అతను పెచ్చోడు. అర్థమైందా మీకు? ఇది కాదు మీ మనసులో ఉందా క్లోజ్ చేసేద్దాం ఎందుకు ఈ రోజు అని మీకు మనసులో ఉందా? అసలు నాకు కోఆపరేట్ చేశారు వాళ్ళు. ఉందా మీకు? అసలు నాకు కోఆపరేట్ చేశారు సార్. ఈ రోజు కోఆపరేట్ చేశారు ఎవరు అంటే మీ వర్షన్ ఏంటి? తన మీడియాకి వచ్చింది, మా ఫ్యామిలీ గురించి మాట్లాడింది, నాకు డ్యామేజ్ అయింది, నేను కూడా డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశం ఉందా మీకు? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఓకే, అందుకే తిరుగుతున్నారు. నేను అది కాదు సార్, నేను 40 ఏళ్ళు కష్టపడి ఒక కెరియర్ సంపాదించుకుని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నా లైఫ్ ఒక గుడ్ వస్తుందా ఈ రోజు? అది ఇంత జరిగిన తర్వాత వస్తుంది. ఎట్లా వస్తుంది? నేను తెచ్చుకుంటాను. ఓకే, నేను మీ బోట్ వాళ్ళ దగ్గర కూర్చుని నేనేంటో చెప్పితే లేదా ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీ చేసిన తర్వాతే కదా సార్ మీరు కాదు సార్, ఎవరో ఒక ఎంక్వైరీ ఎంచుకుంటా, నేను ఎంచుకుని మీడియాకి ఇస్తా. అది గవర్నమెంట్ ఎంక్వైరీయా ఇంకో ఎంక్వైరీయా ఎంచుకుంటా, నా మీద నేనే. ఏంటి నా పొరుగు నాకు కావాలి వాళ్ళు. నువ్వు నా డ్యామేజ్ జరిగింది లేదా మా అమ్మాయి నీతో 4 ఏళ్ళు కాపురం చేసింది 10 కోట్లు కొట్టి అంటున్నాడు ఆయన. ధర్మమే ఆయన అడిగింది దాంట్లో. నా పొరుగు పోయింది, నా కుటుంబం ఆడాలని తిట్టారు, బూతులు నన్ను తిట్టారు, నా కూతురు క్యారెక్టరే మంచిది కాదన్నారు, అమ్మాయి పెళ్ళి అవుతుందో నాకు తెలియదు, నన్ను అల్లరి చేశారు, నా కుటుంబాన్ని అల్లరి చేశారు. సైమల్టేనియస్ గా వాళ్ళు ఒకటి గమనించట్లా, వాళ్ళ కుటుంబం కూడా అల్లరైంది.
ఇప్పుడు వాళ్ళు నన్ను ఇల్లీగల్ ఫెలో మా మామ అట్టంటూ కనీసం మాంగారు అని కూడా లేదు, మామ అట్టంటోడు ఆడు అట్టాంటి ఎదవా ఇట్టంటి ఎదవారం బట్టే కదా నీ నాన్న ఎదవని చెప్పాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చి నేను. నువ్వు నన్ను అనలేదు, నాకేం పని నీ మీ కుటుంబం గురించి ఎందుకు చెప్పారని ఇప్పుడు నాకు అడిగారు మీరు. ఎందుకు చెప్పాను? ఫస్ట్కి ఎక్కింది ఎవరో, ఫస్ట్ మీడియాకి ఎక్కింది ఎవరో? ఏనాడన్నా నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి అడిగావా బావా ఇట్లా డిస్టర్బ్గా ఉందని? లేదు. పోనీ పెద్ద మనుషులు కుటుంబంలో పెద్ద మనుషులతో కూర్చోబెట్టి సిట్టింగ్ వేసారా? లేదు. డైరెక్ట్గా నువ్వు మీడియాకి ఎక్కేసావు. వినండి సార్, మీడియా పెద్దలైనా వినండి, మీడియా పెద్దలైనా వినండి, మీడియా పెద్దలైనా బతుకు జట్కా బండి ఇద్దరు కూర్చోబెట్టారు. ఈ వచ్చింది మమ్మల్ని పిలవాలా? 40 రోజులు ఇప్పుడు వాళ్ళ వరకు అయింది. ఎవరన్నా మమ్మల్ని పిలిచారా? ఓన్లీ వన్ మ్యాన్. మీరు ఊరినే ఫోన్ చేసి ఏంటండి మీ సమాధానం అడిగారు, రమ్మల్లా నా దగ్గర రండి మాట్లాడదామల్లా. మీరు మీ సమాధానం ఏంటని అడిగింది మీరు ఒక్కళ్ళే. కానీ మీ అబ్బాయిని అడిగాను నేను ఒప్పుకుంటున్నా మిమ్మల్ని, అడిగాను నేను మిమ్మల్ని ఒప్పుకుంటున్నా. తక్కిన వాళ్ళు ఎవరైనా ఏమయ్యా ఏంటి ఆ పిల్లకి అన్యాయం చేశారంటే ఏంటిది? ఫ్యామిలీ మ్యాటర్, చాలా చిన్న మ్యాటరు, దీన్ని పెద్ద చేసుకోమాకండి, మీడియాకి ఎక్కమాకండి. మా దగ్గరికి వచ్చారు వాళ్ళు, మర్యాదగా మీరు వచ్చేయండి, వచ్చేసి సెటిల్ చేసుకుంటే మీడియాకి వెళ్దని చెప్పారా? మీడియాలో అల్లరి చేసేసి వాగేసి అబద్ధాలు చెప్పేసి వందల అబద్ధాలు చెప్పేసి మమ్మల్ని హర్ట్ చేసి మార్కెట్లో మమ్మల్ని ఎదవల కింద చూపించి ఇప్పుడు రాజీ సెటిల్ అయిపోతున్నారు. అయిపోతాం. నెక్స్ట్ మీడియాలో ఏమవుతుందో చెప్పనా నేను? చెప్పండి. అది కూడా మహిళా హీరో సాధించింది, పోరాడింది, గొప్ప ఇది గౌతమి అది అని రేపు మన 2 రోజులు పడతారు మీరే సాధించుకుందని. నాకు అవసరం అంటే అది మళ్ళీ ఒప్పుకుని అంటే ఒప్పుకుందంటే మీరు 10 మందిలో ఇట్లా ఒప్పుకోరు కదా, ఇట్లా 10 మందిలో కూర్చొని ఒప్పుకోమని చెప్పట్లేదు కదా ఎవరు కూడా. మీరు కూర్చొని అవునండి, అదే మళ్ళీ మీడియాలో వస్తుందన్నా. పెద్ద మనుషులనేమో బయటకు రోడ్ల మీద ఇచ్చి టీవీలో చెప్పేస్తుంది పెద్ద మనుషుల్ని. ఏ పెద్ద మనిషి ధైర్యం చేశాడు, సెటిల్ చేశారు. నెక్స్ట్ ట్రిప్ అండి మీడియాలో పోరాడి సాధించిన మహిళ, పోరాడి సాధించిన గౌతమి గారు. సార్ లాస్ట్ ఫైనల్ గా చెప్తున్నాను, గంటలు నడుస్తుంది. ఇప్పుడు మీకు మీ వియంకుడికి మంచి ర్యాపో ఉందని మీరే అన్నారు కదా. అవన్నీ ఒకప్పుడు ఓకే సరే, మీ ఇద్దరి మధ్య గొడవలు కూడా లేవు. ఆయన మీకు ఫోన్ చేయొచ్చు, లేదా మీరైనా ఆయనకి ఫోన్ చేయొచ్చు కదా. మీరైనా ఆయనకి ఫోన్ చేశానండి. గొడవలు జరగకముందు ఏమీ లేనప్పుడే వినండి, ఏమీ లేనప్పుడే అసలు ఏమి స్టార్ట్ అవునప్పుడే నాకు తెలిసి సూచాయిగా బావగారు, చిన్ని బావగారు అని ఫోన్ చేశారు. అప్పటికి ఇది ఏం స్టార్ట్ అవ్వాలా. ఏంటి కాకా వెంకటేశ్వరరావు అన్నాడు ఆయన. ఏంటి కాకా వెంకటేశ్వరరావు అంటే ఇక నేనేం మాట్లాడినా అయితే సరే అయిపోయింది నేను చెప్పా, ఏమండి ఏదో డిస్టర్బెన్స్ ఉందంట వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నా అంటే నేను నందిగామలో లేను, హైదరాబాద్లో ఉన్నా, వచ్చాక ఫోన్ చేస్తాను. వచ్చాక నేను ఫోన్ చేస్తాను అప్పుడు రండి అన్నాడు. కాదు సార్, వచ్చాడా ఫోన్ చేశారా? ఈ ఎల్లర జరగకముందు నేను అడిగా కదా. బాబు గారు మీరు పెద్ద మనిషి అన్న గౌరవం నాకుంది ఫస్ట్, ఓకేనా. మీరు అంటున్నారు నేను వాళ్ళకాడ వీళ్ళకాడ ప్రూవ్ చేసుకోవాలి, ఇది ఇస్తాను అది ఇస్తాను చెప్పేంత అవసరం నాకు లేదు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు నేను ఎక్కడికి వెళ్ళను, ఏ పెద్ద మనుషులు వద్దు, ఏ పెద్ద మనిషి వచ్చినా కానీ వాళ్ళ బజార్కి ఈడుస్తున్నారు, వాళ్ళ పేర్లు చెప్పని మీరు కూడా అన్నారు. కాబట్టి అంటే మీరు ఏం చేయాలనుకున్నారో మరి కెమెరా పూర్వంగా చెప్పేస్తే వాళ్ళు వింటే అవ్వచ్చు కదా. చెప్పనా మరి ఎందుకు మరి చెప్పండి, ఇంక అయిపోయింది, వైండప్ చేసే. ఫస్ట్ పాయింట్, మా ఆస్తులు, మా ఆదాయాలు, మా బంగారాలు తీసుకెళ్ళి ఆమె లైఫ్ సెటిల్ చేసుకుని ఆమె లైఫ్ ఎంజాయ్ చేస్తానంటే మేము, అది మా అబ్బాయితో ఉంటేనే అర్హత. ఓకే, మా అబ్బాయితో కలిసి ఉంటేనే అర్హత జరగదు. ఫస్ట్ తీసేయండి. నెక్స్ట్ రెండోది, ఆమె డైవర్స్ కావాలనుకుంటే రియల్గా ఈ రోజు వరకు డైవర్స్ అప్లై చేయకుండా మీడియాలో నన్ను ఏడిపి మాకండి, నన్ను బాధ పెట్టమాకండి, నా బిడ్డ నన్ను సుఖంగా ఉండండి, దయచేసి నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పి దండం పెడుతుంది. ఇది నిజం మీడియా పరంగా. మరి ఇంత నువ్వు రిక్వెస్ట్ చేసేదాను ఎక్కడికి వెళ్ళాలి? మీడియా ఇస్తుందా విడాకులు? లేకపోతే పోలీసులు ఇస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. వెళ్ళావా? కనీసం వేసావా పిటిషన్? ఏమీ లేకుండా మేము నువ్వు కోర్టులో ఎత్తే మేము వెళ్ళి విల్లింగ్ ఇస్తాం మ్యూచువల్కి. అంటే ఊరికి విల్లింగ్ ఎట్లా ఇస్తారండి? దేనికి ఇస్తాం? మరి నా 5 సంవత్సరాలు ఒక బిడ్డనగా అన్నది విల్లింగ్ ఊరికనే సంతకం పెట్టేసి వదిలేస్తారండి ఎవరైనా. సో ఏదైనా మనం న్యాయంగా మాట్లాడాలి. సో ఇది సెకండ్. ఒకవేళ అవ్వాలి అనుకుంటే మూడోది మీరేం చేస్తున్నారు మరి? ఇప్పుడు మూడోది మీరేం చేస్తున్నారు చెప్పేసి క్లోజ్ చేద్దాం. వద్దు సార్. అవును సార్, కొంచెం నన్ను మాట్లాడివ్వండి. ఇప్పుడు ఇట్లాంటి నేరాలు ఇంకో నేరాలో జరిగినా న్యాయం చేయటానికి ఎవరు? కోర్టు. ఓకే, న్యాయమూర్తి. సపోజ్ నా ఆస్తిలో సగం రాసిమంటాడు, రాసి చేస్తా.
ఓకే. ఎంతైనా ఇచ్చేస్తా. బట్ జడ్జిమెంట్ చెప్పడానికి మరి కోర్టుకి వెళ్ళాల్సిందే. కోర్టుకి అప్రోచ్ అయ్యాక రైట్ ట్రయల్గా జడ్జి గారు ఇది ఇస్తావా అంటే ఇచ్చేస్తా అని చెప్తా. 2 అయిపోయినాయి కదా. 3వది కోర్టు చెప్పకపోయినా, పెద్ద మనుషులు చెప్పకపోయినా, మీరు చెప్పకపోయినా, మా అయ్యంకుడు గౌతమి మహేష్ చెప్పకపోయినా మానవుడు బాధ్యత నాది. నా ఆస్తి ఇవాళ కాదు, ఇవాళ మీరు అన్నట్టు 100 ఉందేమో, రేపు మహేష్కి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తారేమో, లేదు నాకు ఏదైనా వ్యాపారాల్లో మరి అది పెద్దోడు అయ్యేవరకు 20 ఏళ్ళకి 20-10లో అయ్యో కోట్లు వస్తాయి కదా, అప్పుడు పెరుగుద్ది కదా. ఆ పెరిగిన దాంట్లో రైట్ ట్రయల్గా నా మనోడికి ఏమొస్తుందో అది ఇస్తాను. ఆ దాకా రావటానికి బ్రాటప్ కావాల్సిన ఖర్చు ఎంత ఉన్నా సరే నేనే భరించుకుంటాను. వాడు మేజర్ అయ్యే వరకు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.